హలో ఫ్రెండ్స్. పుష్ప ట్రైలర్ అయితే ఈరోజు వచ్చింది కదా. సో ఆ ట్రైలర్ మనము చూసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే ఒకటైతే చెప్పొచ్చు. ట్రైలర్ కట్ అయితే అమేజింగ్ చేసిర్రు అనమాట. ఎడిటింగ్ సూపర్ అంటే సూపర్. కనీసం మనము ఎక్స్పెక్ట్ కూడా చేయడానికి లేదు. ఏంటి సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాగ స్టోరీ అనేది నడుస్తుంది, సాంగ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఏది క్లైమాక్స్ కానీ ఏది అని చెప్పేసి అస్సలు మనము చెప్పడానికి కూడా లేదనమాట. అట్లా ట్రైలర్ కట్ అయితే చేశారు. అసలు ఆ సీన్స్ ఒక్కొక్కటి ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సీన్స్ ఒక్కొక్కటి. మెయిన్ గా రష్మిక గారి దగ్గర అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ అయితే ఉన్నాయి, వేరే లెవెల్ అంతే. పుష్ప అండ్ శ్రీవల్లి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ అయితే అస్సలు మీరు ట్రైలర్ లో చూస్తే అస్సలు మీకు ఎంత ముద్దు వస్తాయి అంటే అంత క్యూట్ ఉన్నాయి అనమాట. దగ్గేదేలే అని చెప్పేసి చేత అంటారు కదా, చేతి ప్లేస్ లో శ్రీవల్లి గారి కాలు పెట్టి ఇట్లా అండం గాని అసలు వేరే లెవెల్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి దీంట్లో జగపతి బాబు గారు ఉన్నారు. అండ్ ఇంకొక పిక్చర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా, ఈ పిక్చర్ లో నాకు ఈయన కలెక్షన్ కింగ్ అర్జున్ గారే అంటారా? కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అర్జున్ గారేమో అని అనుకుంటున్నాను నేను. సో మనం కొత్తగా ఈ ట్రైలర్ లో గమనించింది ఏంటి అంటే జగపతి బాబు గారిని అండ్ ఒక కలెక్షన్ కింగ్ అర్జున్ గారేమో అని చెప్పేసి అన్నాను కదా, అదొక క్యారెక్టర్. ఇంకా శ్రీలీల గారు స్పెషల్ సాంగ్ అది ఆల్రెడీ మనకు లీక్ అయి ఉందన్నమాట. ఇలా స్పెషల్ కొన్ని అయితే కనపడ్డాయి ట్రైలర్ లో. అండ్ మెయిన్ గా ఒకటి పోర్ట్ దగ్గర మనకి నాకు రావాల్సింది రూపాయి అయినా సరే నేను రాబట్టుకుంటా అనుకుని ఒక డైలాగ్ అక్కడ పోర్ట్ దగ్గర ఒకటి అన్నారు కదా. ఆ పోర్ట్ దగ్గర ఉన్నదైతే వేరే లెవెల్ అసలు. వై బికాస్ అక్కడ మనకి ట్రైలర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మాక్సిమం ఆ పోర్ట్ క్లిప్స్ అనేవి చూపిస్తానే ఉన్నారనమాట. మేబీ మూవీలో అదొక హైలైట్ ఫైట్ ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గంధం చెక్కలు ఒక పేర్చి ఒక అడ్డా కింద చేసుకోవడము, అంటే మనకు కొన్ని క్లిప్స్ ఉన్నాయి కదా, ఇట్లా చెట్టు చుట్టూరు ఇలాగ గంధపు చెక్కలు పేర్చేసి ఇలాగా పుష్పరాజ్ ఎంట్రీ కానీ ఇదంతా మనకి సూపర్ అనిపించింది. ఆ క్లిప్స్ కానీ లైక్ ఒక అడ్డా లాగా చేసుకున్నారు దాన్ని. అండ్ ఇంకా ఏంది అంటే ఫహద్ ఫాజిల్ గారు ఎంట్రీ సీన్స్ ఉన్నాయి కదా, కానీ ఇది ఎక్కడ ట్రైలర్ మధ్యలో నుంచి స్టార్ట్ అన్నమాట. ఫహద్ ఫాజిల్ గారు ఎంట్రీ ఇవ్వడంతోనే ఇంకా మొత్తం ట్రైలర్ కంటిన్యూస్ గా కొంతసేపు ఈయన ఫహద్ ఫాజిల్ గారు అండ్ అల్లు అర్జున్ గారి మధ్యలో ఉన్న సీన్సే మనకు కనిపిస్తాయి మొత్తము. ఫహద్ ఫాజిల్ గారు కూడా చాలా బాగా చేశారు. లైక్ మనం ట్రైలర్ చూస్తే ఏం చెప్పొచ్చు అంటే ఆయన మొత్తం గంధపు చెక్కలు ఎక్కడైతే కనపడ్డాయో వాళ్ళందరినీ కొంచెము ఎక్కువ టాలరేట్ చేయకుండా చంపేయడం కానీ ఇలా చూడొచ్చు. ఇంకా మనకు లాస్ట్ లో పుష్ప టైటిల్స్ ఇవన్నీ పడిన తర్వాత లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా ఉంది, కొత్తగా మార్చేశారు డైలాగ్ అయితే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైరా అని చెప్పేసి అడిగితే ఫాద్ ఫజిల్ గారు కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అంటారు కదా. అసలు వేరే లెవెల్ డైలాగ్ చెప్పినప్పుడు అయితే చాలా బాగుంది కటింగ్ అయితే. అండ్ తగ్గేదేలే అని చెప్పేసి అయితే మనకి ట్రైలర్ లో వినపడలేదు. మేబీ దాన్ని అస్సలు తగ్గేదేలే అని చెప్పేసి మారుస్తారు ఏమో. ట్రైలర్ లో మనకైతే ఏమి వినబడలేదు. ఇంకా చెప్పాలి అంటే ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు. ట్రైలర్ చాలా బాగుంది, మూవీ ఇంకా బాగుండబోతుంది అని చెప్పేసి చెప్పగలను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.